వాళ్ళపై దాడులు చేస్తారు, వాళ్ళు చంపేస్తారు. ఎక్కడికి పోతున్నాం? దీని వేరే మాసం వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు. నిన్న చూశారు, ఇదే నంద్యాల ఒక ఆవిడ ముసలావిడ ఆత్మహత్య చేసుకునింది. ఏంటి ఆవిడ ఆస్తి వీళ్ళు ఆక్యుపై చేసేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకునే పరిస్థితికి వస్తే ఉండే ఆధారం పోయిందని ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంటే ఆస్తి పోయి ఆత్మహత్యలు, ఇంకా బతకలేవు, ఏం బతుకుతామని. కనపడవా మీకు ఇవన్నీ? ఇంకా నేను కూడా నేను మాట్లాడితే నా మీద ఎదురుదాడు. ఇప్పటి నుంచి ఎంత చులకరండి, ఎంత చౌకబారు రాజకీయాలండి. మీరు పెట్టే కేసు ప్రతి ఒక్క దాన్ని అడ్డంగా ఏదో విధంగా పురజల్లాలి, ఎదురుదాడి చేయాలి, దాన్ని డైవర్ట్ చేయాలి అనే ఆలోచన తప్ప కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఎప్పుడన్నా ఉందా అని అడుగుతున్నాను. నేను ఆత్మకూరుకు పోయినప్పుడు చలో ఆత్మకూరుకు పోతా ఉంటే ఏంటి పెద్ద లాండాలని ప్రాబ్లం అక్కడ. ఎందుకు మా ఇంట్లో మీరు గేట్లకు తాళ్ళు కట్టారు? యు ఆన్సర్ దాట్. అంటే దీనికి ఆన్సర్ లేదు. ఇంకా శివప్రసాద్ ఫర్నిచర్ తీసకపోమని లెటర్ రాస్తే కూడా తీసకపోకుండా అతని పైన కేసులు పెట్టి హెరాస్ చేసి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎక్కడికి పోతున్నారు? చాలా ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి. ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు. అదే నేను చెప్తాను. నేను చెప్పిన కేసులన్నీ సమాధానం చెప్పాలంటే వెళ్ళి రాజధాని రైతులంటే ఎస్సీల వాళ్ళు కేసు లేదు, ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పు? హూ ఆర్ యు టు అరెస్ట్? వాట్ కేస్? పోలీసులు ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని? కేసు విత్డ్రా చేసిన తర్వాత, మేము కేసు పెట్టలేదని పబ్లిక్ గా చెప్పిన తర్వాత మీరెవరు వాళ్ళు అరెస్ట్ చేయడానికి? రైతులను అరెస్ట్ చేసి, అది ఎస్సీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేసి బేడీలు తీసుకొస్తారా? ఆ తర్వాత ఎస్ఐ గట్టిగా అడిగితే మేమంతా ఎక్స్పోజ్ చేస్తే, జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇమ్మీడియట్ గా ఎస్ఐని 24 ఏళ్ళు సస్పెండ్ చేసి మళ్ళీ రివోక్ చేస్తారా? వీళ్ళు మాత్రం జైల్లో పెడతారా? మీరు ఏంటి? రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతా ఉంది? కించిక్పరం ఆడపిల్లలను హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఎందుకు హ్యూమిలియేట్ చేస్తారు? ఆ రోజు ఏం చెప్పారు? ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి? ఈ రోజు మీరు చేసేది ఏంటి? దీనికి సమాధానం చెప్పమంటే ఎదురుదాడులు, లేకుంటే విక్టిమైజేషన్. ఇక్కడే ప్రాబ్లం. నేను అడిగాను, చాలా ఇప్పుడు అడుగుతున్నాను మీ అందరినీ, మీరు చెప్పండి. పోయి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పే పెద్ద మనుషులు ఎక్కడ ఏ చట్టాన్ని ఉల్లంఘించారో కేసు చెప్పండి. ఇది చట్టం, దీన్ని ఇక్కడ ఉల్లంఘించారో చెప్పండి. అది లేనప్పుడు మీరు ఎవరు యాక్షన్ తీసుకోవడానికి? ఇది రాష్ట్రంలో, ఈ దేశంలో చట్టం లేదా? అందరం కూడా ఆ చట్టాలని అండగా పెట్టుకొని బతుకుతున్నాం. ఆ చట్టాలను గౌరవిస్తూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లేకపోతే అటవిక రాజ్యానికి మనకు భేదం ఏముందండి? పశువులకి మనకు తేడా ఏంటండి? మైట్ ఈజ్ రైట్ అయితే ఆ విషయం అడుగుతున్నాం, సమాధానం చెప్పమంటున్నాను. ఓకే, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం ఒక కల్మినేషన్ మాత్రమే. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఉంటే, ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని నివారించగలిగి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు. ఇది అరాచకానికి ఒక పరాకాష్ట. చేయన తప్పుకు బంగారు షాపులో ఉండే వ్యక్తిని కేసు పెడితే ఇంకేం చేయాలో తెలియకుండా అతని దగ్గరుండే 18-20 తులాల బంగారం కూడా ఇచ్చేసి, వాళ్ళ అత్త ఇచ్చిన, వాళ్ళ మామ ఇచ్చినట్టు బంగారాన్ని ఇచ్చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే 42 రోజులు జైలు పంపించారు, ఉద్యోగం తీసేశారు. అక్కడి నుంచి బయట ఆటో పెట్టుకొని దీన్నన చేసుకున్నాను ఆటో దొరుకుంటా ఉంటే అక్కడి నుంచి ఎవడో ఎక్కడో దొంగతనం జరిగితే
అది ఈ ఆటోలో జరిగింది, ఇతని వల్లనే జరిగింది అని అతని పైన కేసు పెట్టి అక్కడి నుంచి మళ్ళా హెరాస్మెంట్ మొదలు పెట్టడం, బెదిరించడం చాలా మనకు. అందుకే నేను పోలీసులకు అప్పట్లో నేను ఒకటి పెట్టాను, బాడీ వర్న్ కెమెరాస్ అన్నాను. పోలీసులు మాట్లాడే భాష కూడా ప్రజల్ని హింస పెట్టే విధంగా ఉండకూడదు, ప్రజలు కూడా పోలీసుల పైన దాడి చేయకూడదు. ఈ రెండు రికార్డ్ చేయడానికి బాడీ వర్న్ కెమెరాస్ కూడా పెట్టాను. దానివల్ల ఏమవుతుందంటే అది లండన్లో ఉంది. దానివల్ల ఎవరు కూడా ప్రజలు భయంగా ఉంటారు, వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు, పోలీసులు కూడా ప్రజల పట్ల దురుసుగా లేకుండా ఫ్రెండ్లీ పోలీసులు ఉండాలని ఆ రోజు మనం ముందుకు పోయాం. అవన్నీ పోయేసి ఈరోజు వన్ సైడెడ్గా అందరిపైన కేసులు పెట్టి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం, డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయడం ప్రజల హక్కు, రాజకీయ పార్టీల బాధ్యత. అలాంటివి ఎక్కడా చేయకూడదు. ఇక్కడ ఇండ్లు ఇవ్వలేదు, ఎవరైనా బయట జరిగితే కేసు పెట్టడం. ఇండ్లు ఇవ్వలేదు, ఒక 10 మంది గ్యాదర్ అయ్యి కాదు ఇది మంచిది కాదు మీరు ఇవ్వండి ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం. అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగే ప్రమాదం ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సత్తార్ అనే వ్యక్తి ఎవరికి చెప్పుకోలేకపోయాడు, బాధను షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు అతనికి. కనీసం సమస్య పరిష్కారం మేము ఉన్నాము ధైర్యంగా ఉండని చెప్పలేకుండా ఒక అర్థం ఉంది. ఆవిడ కూడా నిస్సహాయరాలు. 1-2 సార్లు అతనికి అండగా నిలబడితే ఆవిడ తిట్టడం మొదలుపెట్టారు, అవమానించడం మొదలుపెట్టారు. ఆవిడ సైలెంట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అందువల్లనే నిస్సహాయ స్థితిలో చేసుకోలేని పని అతను చనిపోవడమే కాకుండా కుటుంబం కూడా ఉంటే రావాలని బాగా చదువుకున్న భార్య, మామూలుగా మైనారిటీలు చాలా మంది తక్కువ చదువుకుంటారు, బీకామ్ డిగ్రీ చేసింది, టీచర్గా పనిచేస్తుంది, పిల్లలు తెలివైన పిల్లలు, అందరినీ తనతో తీసుకెళ్ళిపోయాడంటే ఇది మానసిక క్షోభకు పరాకాష్ట. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతాను, సోషల్ యాక్టివిస్టుల పైన కేసులు పెట్టాను. రంగనాయకమ్మ ఎంత వయసు ఆవిడ మీద కేసు, పోస్టులో ఎల్జీ పార్లమెంట్స్కి అన్యాయం జరిగిందంటే సిఐడి ఆఫీస్ పిలిపిస్తారా? ఈ విధంగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసే పరిస్థితి రావడం, కడాన ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా వీళ్ళు అనుకున్నట్టన్నీ ఏకపక్షంగా చేపిస్తూ కడాన వీళ్ళకి భద్రత, వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు, ప్రజల ఆస్తులకు ఈరోజు భద్రత లేదు, ప్రజల ఆడబిడ్డల మానానికి భద్రత లేని పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఎవరికి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి వస్తే చాలా దుర్మార్గం అని. 12 మంది మానభంగం చేసిన ఆ అమ్మాయికి ఆ రోజు కానీ మీరు న్యాయం చేస్తుంటే ఈరోజు ఇంకొక ఎవరన్నా భయపడతారండి, ఎవరన్నా వస్తారు, ఎవరు రారా? అలాంటివన్నీ జరిగాయి. కాబట్టి ప్రజలు మీరు ఆలోచించాలి. రాజకీయ పార్టీలుగా మా బాధ్యత మేము చేస్తాం, ఎవరు కూడా అధికారం శాశ్వతం కాదు. అట్లా అనుకొని ఇష్టానుసారంగా చేస్తే చాలా సమస్యలు ఉంటాయి. అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తారు, మీరు కూడా రెచ్చిపోయేసి వాళ్ళు చెప్పినట్టుగా చేయాలని కానీ మీరు పోతే మీ యొక్క విలువ కూడా పోతుంది, ప్రజల్లో చులకనవుతారు. వ్యవస్థలు ఇప్పటికే పతనావస్థకి వెళ్ళాయి. వ్యవస్థలు కాపాడుకుంటే వ్యవస్థలు మనల్ని కాపాడతాయి. వ్యవస్థలు పతనావస్థకి వెళ్ళిపోతే మనం కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం మనకు కొన్ని వ్యవస్థలు క్రియేట్ చేసింది, కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని బాధ్యతలు ఇచ్చింది. అదే సమయంలో చట్టాలు తీసుకొచ్చాము, కొన్ని ఇన్స్టిట్యూషన్స్. ఒక పక్క మనం చూస్తే ప్రజలు ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మేము పాలసీలన్నీ మేము నిర్ణయిస్తాము, చట్టాలన్నీ మార్పులు చేర్పులు రాజ్యాంగ పరంగా మేము చేసే హక్కు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి. ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఆ చట్టాలను అమలు చేయాలి తప్ప చట్టాలను ఉల్లంఘించే అధికారం మీకు లేదు. అలాంటి జరిగితే 4th ఎస్టేట్ మీరు మీడియా ఉన్నారు, మీరు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తారు. దేనికోసం ఎక్స్పోజ్ చేస్తారు? ప్రజాభిప్రాయాన్ని మొబిలైజ్ చేయడం కోసం, తప్పుగా చెప్పడానికి మీ బాధ్యత. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే కోర్టులు ఎక్కడైనా కానీ జరిగితే కోర్టులు ఇంటర్వ్యూన్ అయ్యి
రాజ్యాంగపరంగా చట్టపరంగా కరెక్ట్గా ఉన్నాయా లేదని కరెక్ట్ చేసే బాధ్యత రాజ్యాంగపరంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసిన తర్వాత లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాం మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అని తర్వాత మీకు కూడా రక్షణ ఉండదు, పోలీసులకు రక్షణ ఉండదు, అధికారులకు రక్షణ ఉండదు, ఎమ్మెల్యేలకు రక్షణ ఉండదు, లేకుంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ సలాం కుటుంబానికే కాదు, అబ్దుల్ సలాం ఒక కుటుంబం బలైపోయింది. మళ్ళీ సమాజంలో ఏ కుటుంబం కూడా ఈ విధంగా బలి కాకుండా ఉండాలంటే మనలో చైతన్యం రావాలి. మనందరం కూడా చర్చ చేయాలి, డిబేట్ చేయాలి. ప్రతి ఒక్క ఊరిలో మీరు ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వంలో మీ ఆడపిల్లలకు భద్రత ఉందా, మీకు భద్రత ఉందా, మీ ఆస్తులకు భద్రత ఉందా అనే విషయం మీరు ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను మాట్లాడాను, సాయంత్రానికి నా మీదకి వస్తారమండి. బూతుల పంచాంగం చేసేవాళ్ళు బూతుల పంచాంగం, హెచ్చరించేవాళ్ళు హెచ్చరించడం, విమర్శించేవాళ్ళు విమర్శించడం. అంటే ఎవరి కోసం నేను ఇది చేశాను? నా స్వార్థం కోసమా? కాదు. అబ్దుల్ సలాం నాకు పరిచయం లేదు, కానీ సమాజంలో జరిగే అరాచకాలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా రాష్ట్రంలో సేఫ్గా ఉండాలి, వేరే కుటుంబానికి ఇలాంటి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ గడమిప్పుతున్నాం. మైనారిటీలో చాలా మంది ముందుకు వచ్చి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ప్రజలు స్పందిస్తున్నారు. అందరూ కూడా స్పందించి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక సంఘటన తిరిగి పునరావృతం కాకుండా చేసే బాధ్యత మనందరి పైన ఉంది, మీడియా పైన ఉంది. అందరూ భయపడతా స్వార్థంతో కూర్చుంటే గడాన ఈ రాష్ట్రం ఒక రావణాసుడు కాస్త మారి తయారైపోతుంది. నిరంతరం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీనికి హద్దు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. మనం ఇప్పటికైనా సరే అందరూ ఆలోచించి దీన్ని ఎక్కడికక్కడ చైతన్యవంతులుగా మనం తయారై ఇలాంటి జరగకుండా గట్టిగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ వస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.